ధ్రువలోక ద్వారం నుండి ప్రకటమైన గంగా తీరానికి వెళ్ళి దానిలో మునిగాడు. ఇంతలో వజ్రధారి ఇంద్రుడు కూడా నారదుడు స్నానం చేస్తున్న ఆ తీరానికే వచ్చాడు. ఆపై ఇద్దరూ ఒకేసారి మునకలు వేసి మనసును ఏకాగ్రం చేసి సంక్షేపంగా గాయత్రి మంత్రం జపించారు. అనంతరం వారి గంగా తీరంలోని సువర్ణమయమైన వాలుకలో కూర్చున్నారు. అనేక పుణ్యాత్ముల, దేవర్షుల, మహర్షుల నోటి నుండి విన్న కథలను చెప్పుకుంటూ వింటూ ఉన్నారు. ఇంకా వారిద్దరూ ఏకాగ్రచిత్తులై సంభాషించుకుంటూనే ఉన్నారు. ఇంతలో కిరణాలతో ప్రకాశిస్తూ సూర్యుడు ఉదయించాడు. అప్పుడు వారిద్దరూ లేచి నిలబడి సూర్యోపస్థానం చేశారు. అప్పుడే వారికి ఆకాశంలో ఒక దివ్యజ్యోతి కనబడింది. అది క్రమంగా దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. అది శ్రీ మహావిష్ణువు యొక్క విమానం. తన కాంతితో ముల్లోకాలను ప్రకాశింపచేస్తూ అనుపమ శోభాయమానంగా ఉంది. అందులో సాక్షాత్తు లక్ష్మీదేవిని నారదుడు, ఇంద్రుడు దర్శించారు.